ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కొత్త పేరు తెర మీదకి వచ్చిన విషయం అందరికి కూడా తెలిసింది. అంటే బాహ్య ప్రపంచానికి కొత్త పేరు అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా అది అందరికీ సుపరిచితమైన పేరనే చెప్పుకోవాలి. అదే కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారికి షాడోగా అంటే పిఏగా పనిచేసినటువంటి కేఎన్ఆర్ ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఇతని పాత్ర చాలా బలమైందని చెప్పేసి పోలీసు వర్గాలు అయితే చెబుతున్నాయి. ఎట్టకేలకి ఈరోజు రెండో రోజు విచారణలో భాగంగా పోలీసులు అనేక ప్రశ్నలు అయితే సంధించారు. మరి మొత్తానికి మద్యం కుంభకోణంలో కేఎన్ఆర్ పాత్ర గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటిదాకా మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైన పేర్లు తెర మీదకి వచ్చాయి, జైలుకు వెళ్ళారు, అంతా ఒక కథ సుఖాంతంగా నడుస్తున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అన్నీ తానే చూసుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తి కె నాగేశ్వర రెడ్డి. ఇప్పుడు అతనికి సంబంధించి కూడా కోట్లాది రూపాయలు ఇల్లీగల్గా లావాదేవీలు జరిగాయని చెప్పేసి నిన్న రోజున 1వ తారీఖు అంటే మొదటి రోజు విచారణకు హాజరయ్యాడు. ఈరోజు రెండో రోజు కూడా. ఇతని పాత్ర ఏంటంటే మీరేమంటారు? తల్లిదండ్రులు చిన్న టిఫిన్ సెంటర్. ఓకే. అతను సాక్షిలో 10,000 జీతం ఉద్యోగి. కానీ తంతే జగన్ బుట్లో పడ్డా. ఓకే. ఏది జగన్ పిఏ కాగానే భార్య శశికళ అకౌంట్లోకి 20 కోట్లు వచ్చినాయా? లేకపోతే కార్ల షోరూంలో 50% వాటా ఇచ్చారా? ఎన్ని ఎకరాలు కొన్నారు? ఓకే. ఎన్ని ప్లాట్లు కొన్నారు? అంటే మనం ఒకసారి కేఎన్ఆర్ అసలు ఎలా 5 ఏళ్లలో అతని జీతం ఎంత పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి నెలకు 2 లక్షలు పెట్టాడు. ప్రభుత్వంలో సీఎంకి పిఏగా అతనికి పెట్టిన జీతం నెలకు 2 లక్షలు. ఓకే. 5 ఏళ్లకి అతని జీతం ఎంత? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయల్లో నీ ఖర్చులు, నీ కుటుంబం ఒక 50 లక్షలు అవుతాయి ఎట్లా చూసుకున్నా కానీ. అట్లాంటిది నువ్వు మహా ఉంటే నీ పొదుపుతో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. మరి ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఇది ఎలా బయటపడింది? చెవిరెడ్డి భార్యను పిలిచారు. ఓకే. ఇప్పుడు మొన్న 3 రోజుల నాడు చెవిరెడ్డి కొడుకులు, చెవిరెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ, హర్షిత్, మోహిత్ని పిలిచి నిన్న డ్రిల్లింగ్ చేసింది. ఓకే. డ్రిల్లింగ్ చేస్తే అదేంటది, అది కేఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అక్కడ 47 ఎకరాలు కొన్నారు. ఓకే. అదే కేవీవీపురం మండలం ఒల్లూరు అనే చోట. ఆ 47 ఎకరాలు చిట్టా బయటికి తీస్తే 10 ఎకరాలు మనాడి. ఎవరి? ఇప్పుడు కేఎన్ఆర్ పెళ్ళం పేరు మీద 10 ఎకరాలు. ఎంత మార్కెట్ వాల్యూ చూపించారు? ఎకరం 8 లక్షలు కొన్నానో ఏదో చూపించాడు. వాస్తవ విలువ ఎంత? కోట్లలో ఉందంట. 10 కోట్ల. అంటే ఆ 10 ఎకరాలే 100 కోట్ల. ఇప్పుడు 5 ఏళ్ల జీతం లెక్కేసుకున్న 1 కోటి రూపాయలు వచ్చేవాడు అతని భార్య అకౌంట్లో 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మా ఆడిటర్ని అడగండి అన్నాడట. ఏమన్నాడు? వాళ్ళ ఆడిటర్ని అడగండి. ఆడిటర్ అంటే సాయిరెడ్డిని అడుగుదామా? సాయిరెడ్డి లేడు అనుకుంటా. గోవిందప్పని అడుగుదామా? ఎవరు? బాలాజీ గోవిందప్ప. అంటే ఇప్పుడు ఆడిటర్ని అడగండి అంటే ఇప్పుడు మనం చూసాం ఏది, అక్కడ కడపలో ఒక ఇల్లు, తిరుపతిలో ప్లాట్లు, బేగంపేటలో ఒక ప్లాటు, ఇక్కడ హైదరాబాద్, లేకపోతే బెంగళూరులో ప్లాట్లు, అసలు నీకు బెజవాడలో విల్లా. అసలు ఎలా సాధ్యం? ఒక పిఏ ఇంతగా సంపాదించడం అనేది ఫస్ట్ టైం. అసలు మొత్తం దేశం మొత్తంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ పిఏలంతా ఇదే చర్చ. వాళ్ళ పొలిటికల్ ల్యాబీల్లో ఏంటి ఎక్కడ చూసినా, మన రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంట, అతను పిఏ అంట, ఇన్ని ప్లాట్లు, ఇన్ని విల్లాలు, ఇళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏ సరే, జగన్ బాబాయ్ పిఏ గురించి మాట్లాడుకుందామా? సుబ్బారెడ్డి పిఏనా ఏంటి అతని పేరు? అన్నీ నాతో చిన్నప్పన్న పేరుతో 13 ప్లాట్లు అంట. సరే, ఇతనన్నా కనీసం నీకేంటి ఇతని జీతం నేను ఎంత అని చెప్పాను? 2 లక్షలు పెట్టాడు నెలకి, పర్వాలేదు, మంచి జీతమే 1 కోటి రూపాయలు అని చెప్పా కదా. అతనికి మరీ 75,000 పెట్టారు. ఎవరికి? చిన్నప్పన్నకి 75,000 జీతం. లైజనింగ్ ఆఫీసర్గా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు అతని నియామకంలో. అక్కడికి వచ్చేసరికి ఆ 75,000కి జీతం 5 ఏళ్లకు లెక్క కట్టిన 65 లక్షలు వచ్చింది. ఇప్పుడు 65 లక్షల్లో నువ్వు వాడేసుకుంటావు కదా, నీ కుటుంబాన్ని పోషిస్తావు కదా, ఎంత మిగులుతాయి? మహా మిగిలితే 10 లక్షలు మిగిలితే గొప్ప. అట్లాంటిది అతను 13 ప్లాట్లు. ఇప్పుడు తగరపు వలసలో 5 ప్లాట్లు, మర్రిపాలెంలో 3 ప్లాట్లు. అంటే ఏంటి? డైరీల యజమానులు బెదిరించాడని. ఓకే. చిన్నప్పన్న అదే విపుల్ జైన్, పొమ్మిల్ జైన్, బోలే బాబా బ్యాచ్ ఉంది కదా. ఎకరా అదేంటి కిలోకి 10 రూపాయలు ఇస్తావా చస్తావా? కిలోకి 50 ఇస్తావా చస్తావా?
ఇప్పుడు ఆ డైరీ యజమానుల్ని ఒత్తిడి చేసి మామూలుగా అళ్ళు సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఎవడో మీ పిఏ అంటే ఫోన్ చేస్తున్నాడు, ఇట కిలోకి 25 అడుగుతున్నాడంటే సుబ్బారెడ్డికి తెలియకుండా అడుగుతాడా? వీడేంటి నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఇచ్చుకోవాలా అని సైలెంట్గా ఏం చేశాడు, నాకు తెలియదులే మాట్లాడతాలే అని పంపించినట్టున్నాడు. నువ్వు సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి 25 కిలో ఫిర్యాదు చేస్తావా, 50 అన్నాడు. అతను లబలబ ఎవరు విపుల్ జైన్. సరే మొత్తానికి ఎంతో కొంత పేమెంట్స్ జరిగినట్టున్నాయి, బాగానే. అంటే ఒకటి అసలు పిఏలు ఎంత సంపాదించారు అంటే చెప్తున్నా నీకు. ఏది మీరేమో కేఎన్ఆర్ గురించి మాట్లాడమంటే ఏందంటే మీరు సుబ్బారెడ్డి పిఏ గురించి మాట్లాడతారంటే ఇంకా ఉన్నారు, లిస్టు చదవమంటావా? మొత్తం పిఏలు అందరూ. చెవిరెడ్డి పిఏ అక్కడేగా బిగిన్ అయింది. ఇప్పుడు కేఎన్ఆర్ను పట్టుకుంది అక్కడేగా. అవును. చెవిరెడ్డి పిఏ బాలాజీ యాదవ్, లేకపోతే నవీన్ కృష్ణ, నవీన్ ఇన్ఫరానా కంపెనీలో పెట్టేసారు డైరెక్ట్గా. అంటే వాళ్ళ పిఏల పేరిట సాఫ్ట్వేర్ కంపెనీల, లాజిస్టిక్స్ కంపెనీల, హరీష్ సర్వీసెస్ డ్రైవర్ పేరు మీద. అంటే ఏ విధంగా వీళ్ళు డొల్ల కంపెనీలు పెట్టడం, ఎంతెంత సంపాదించారు, ఎట్లా ఈ మద్యం కాదు అది విషం, ఆ విషాన్ని ప్రజలతో తాగిచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళ కిడ్నీలు లివర్ దెబ్బతీసి జలగల్లా రక్తం పీల్చి వీళ్ళు భూములు కొనడం. ఇక్కడ కదా ఇవాళ ప్రజల చర్చ. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, మనం చూడాల్సింది ఏంటంటే నాగేశ్వర్ రెడ్డి గురించో, చిన్నప్పన్న గురించో, లేకపోతే బాలాజీ యాదవ్ వీళ్ళ గురించి కాదు. పిఏలు ఒక రకంగా ఏపీని నాకేశారా? మనకు అదే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఈ పిఏలు ఎలా అసలు వాళ్ళేమో మింగారు, వీళ్ళు ఎక్కడన్నా మెతుకులు గితుకులు ఏమన్నా పడ్డా కూడా అసలు మొత్తం ఎలా నాకి పారేశారనే దానికి ఇవాళ విచారణలో ఏం చెప్తాడు? ఎవరు? నాగేశ్వర్ రెడ్డి మొత్తం ఆమె ఎవరు, ఆయన మేడం శశికళ 20 కోట్ల సంగతి ఏం చెప్తాడు, ఈ విల్లాల గురించి ఏం చెప్తాడు, ఆ కార్ షోరూమ్ గురించి ఏం చెప్తాడు, ఆ 10 ఎకరాల గురించి ఏం చెప్తాడు? అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళు దోచేశారు అంటే దోపిడీకి పరాకాష్ఠగా చూడ. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? తప్పేంటంటాడా? ఏమయ్యా నా పిఏ భూములు కొనుక్కోకూడదా, భూములు కొంటే తప్పేంటంటాడా? మొన్న ఎవడో రప్ప అంటే తప్పేంటనో ఏదో అన్నాడు అన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.